చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాసమల ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుల ఇయాల్టి మోక. కాకినాడ మొత్తం కాలుష్యం అంతా కకావికలం చేస్తుంటే జనం ఏం కావాలి ఏం చేస్తున్నారు మీరు అధికారులు అని చెప్పి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ పర్యటనకు పోయిండు. ఇక అటు మొత్తం అరుచుకున్నాడు అనుకో రాజురి కాకినాడ కాంచెలు ముప్పాడ రేవు దాకా ఏం తక్లీఫ్లు ఉన్నాయి ఏమున్నాయి ఎట్లున్నాయి ఇప్పటిదాకా జనానికి అవస్థలు ఏమున్నాయి తెలుసుకోవడానికి పోయి అక్కడున్న అధికార వ్యవస్థలు అందరినీ అలర్ట్ చేసిండు. ఏం చక్కదనవా మీరు ఇన్నొద్దుల సంది ఏం చేస్తున్నట్టు గిట్లా మొత్తం గలీజ్ అయిపోయింది అంతా గిదేనా తరిక అధికారులు చేసేది అడ్మినిస్ట్రేషన్ అంటే ఎట్లుండాలి అని చెప్పి ఇక వాళ్ళ మీద గట్టిగానే అరుచుకున్నాడు అనుకో రాజురి. ఇక అట్నే వస్తా పోతా రాస్తాలో పొరగాడు జెండా పట్టుకొని ఇట్లా ఊపంగానే భలే ముద్దుగా అనిపించినట్టుంది. ఇక దండిగా కారాపి పిల్లగాని పట్టుకొని ఫోటో కూడా దిగిండు. అంటే ఉప ముఖ్యమంత్రి కాదు అటు సినిమా హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ ఒకసారి బయట కనబడ్డాడు అనుకో రాదు. అగో గంత ప్రేమ ఉంటుంది ఆయనకు పబ్లిక్ అంటే. ఇక అదే ముచ్చట మీదకెళ్ళి ఇంకా ఏమేమి తిరిగిండు ఏమేం చేసిండు అనేది పూరాగా ఒక పారి అరుచుకోదాం రారే నిమ్మలంగా. ఇక పోయిన 5 ఏళ్ళు పంకపాటి పాలన నడిచింది కదా నువ్వులా పాలన పాడైపోను మొత్తం ఆగమాగమేనాయే. మళ్ళా మొన్న ఓడిపోయిన ఓట్లప్పుడు ఏం మాట్లాడిండు మేము మంచిగానే చేసినాం అయినా కూడా జనాలు ఎందుకు ఇట్లా చేసిరో మాకు అర్థం కాలేదు మా పాలన సక్కంగా ఉండే దిద్ది దీపం పెట్టినట్టు అని మాట్లాడుకోవచ్చే. మరిగా దిద్ది దీపం ఏడేడ పెట్టిండో చూసేద్దామని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పోయిండుల్లా. ఇక పోతే చూడుండ్రి ఎక్కడి చెత్త అక్కడనే ఎక్కడి కథ అక్కడనే. కాలుష్య నియంత్రణ అధికారుల మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు మస్తుగా గరమైండు. కాకినాడ జిల్లా జల కాలుష్యం మీద ఆయన సమీక్ష పెట్టిండు అనుకోరాదుర్రి. ముఖ్యంగా గురజనపల్లిల వీరభద్ర ఎక్స్పోర్టు సంస్థ తీరు మీద పవన్ కళ్యాణ్ సారు మస్తుగా గరమైండు. గా ఎక్స్పోర్టు సంస్థ కనీసం శుద్ధి చేయకుండా వ్యర్థాలను మొత్తంగా నీళ్ళకి విడుదల చేస్తున్నారు. గిట్లే ఉంటదా ఏం చేస్తున్నారు మీరు ఇన్నొద్దులు ఏం చేసిండ్రు అని చెప్పి ఇక మొత్తం మీద ప్రశ్నలు ఇడిసబెట్టేసరికంటే నోర్లు మూసుకున్నారు అనుకోరాదుర్రి. మరి అధికారులు ఇప్పటిదాకా ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీసిండు. మొత్తం మీద 24 గంటలల్లా పురాగ పూసగుచ్చినట్టు మొత్తం వివరాలు నా కాడికి రావాలని ఆదేశించిండుల్లా. ఇక చూడుండ్రి కావాలంటే 5 సంవత్సరాల్లో దాదాపు 5,000 కోట్ల వర్త్ ఇది ఆన్ రికార్డు ఆఫ్ రికార్డ్ ఎంత చేశారో నాకు చెప్పాను. ఆ ఫండ్స్ ఎటువైపు పంచాయతీకి రావాల్సింది. రోడ్లు వేయాలన్నా శానిటేషన్ వేయాలన్నా ఈరోజు 40 పంచాయతీల్లో దాదాపు 53 పంచాయతీలు ఉదాహరణకు పిఠాపురం తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమంగా తాగునీటి సౌకర్యాలు పాడు తీర ప్రాంతాన్ని ఎలా దాన్ని చర్యలు తీసుకుంటే దాన్ని మనం రక్షించుకోగలం. లేదంటే అక్కడ ఉన్న గ్రామాలని తరలించాలా లేదా భవిష్యత్ నెక్స్ట్ 10-20 ఇయర్స్లో ఎంత గ్రామం వరకు పోద్ది అనేది ఒక అధ్యయనం చేసి దాని మీద రేపు వస్తాను. నేనే క్షేత్రస్థాయి పర్యటన చేస్తాను. ఈ ఫీల్డ్ స్టడీకి క్షేత్రస్థాయి పర్యటనకి అక్కడ ఉన్న యువత కూడా సహకరించమని కోరుకుంటున్నాను. అది చూసిన రానుల్లా. ఇక అన్నావు కదా జగ్గులు గిది నీ సక్కదనం గిందికే జనాలు నీకు బుద్ధి చెప్పిరు నీ సక్కదనం పాడైపోను. ఇక అంతకుముందు ఏమైందో ఎరికే నావుల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఉప్పాడ పర్యటనకు పోతున్న సమయంలో ఒక పిల్లగాడు గిట్ల జెండా పట్టుకొని ఆయన ఇంటి ముంగల జనసేన జెండా పట్టుకొని ఊపుకుంటా నిలబడ్డాడు. ఇక అటు దిక్కే పోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు అది గమనించి ఎమ్మటనే కాన్వాయ్ నాపి ఇక పిల్లగాని దగ్గరికి పోయి మంచిగా మాట్లాడి దగ్గరికి తీసుకొని పలకరించుకొని ఆ పిల్లగాని తోటి ఫోటో దిగిండట. ఇక పిల్లగాడు తండ్రి పవన్ కళ్యాణ్ సార్ అభిమానట. ఇక ఆ తండ్రి ఆనందం చెప్పలేములో ఉప్పొంగిపోయింది అనుకో రాదురి. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సార్ గట్లా వచ్చి ఫోటో దిగుడుతోటి ఇటు తెలంగాణలో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిగానే తిరిగిండు అనుకో రాదురి. ఇక సెక్రటరేట్కి పోయిండు సచివాలయానికి పోయి చూసేటాలకు ఎవ్వరు యాళ్ళకొస్తారు ఎవరు యాళ్ళకొస్తలేరు హాజరులేంది మీ టైమింగ్ లేని మీ జీతాలేంది మీ కథలేంది మీ కార్ఖానాలేంది చేసేది 2 గంటలు బిల్డప్ ఇచ్చేది 2 గంటలు. ఎటు పోయిరు అధికారులంతా చెప్పినా కూడా పట్టించుకునే కాలం లేదా. స్టాఫ్ అంతా ఎట్టొస్తున్నారు ఎట్లా పోతున్నారు ఎవరు జీతం తీసుకుంటారు ఎట్లా పని చేస్తారు ఏం సంగతి పూరాగా ఏడాది నుంచి హాజరు పట్టిక పట్టుకరారి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు ఎట్లెట్లా హాజరులు పడుతున్నాయి ఏం సంగతి అనేది తెలవాలి నాకు అని చెప్పి గట్టిగానే అరుచుకున్నాడు అనుకో రాదురి. గమన్న పొంగులేటి కూడా పోయినుండే. ఇక ఇట్లా మంత్రులు వచ్చి తనిఖీలు చేస్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు గంత లాపరవాగా ఉన్న అధికారులు అని చెప్పి ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిగానే సీరియస్ అయ్యిండుల్లా.
తెలంగాణ సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనిఖీలు చేసిండుల్లా. ఎవలెవలు ఏ టైం కత్తుండ్రు, ఎప్పుడెప్పుడు హాజర్లున్నాయి, ఎంతసేపు పని చేస్తుండ్రు, ఎన్నిటికి పోతాన్రని చెప్పి మొత్తం తనిఖీలు చేద్దామని పోయిండు. R&B శాఖల కొన్ని సెక్షన్లల్లో మంత్రి తనిఖీలు చేయంగా 11 గంటలైనా కూడా ఖాళీ కుర్చీలే కనబడ్డాయట. ఇక గిదింతోటి మస్తుగా సీరియస్ అయిండుల్లో మంత్రి. ఉద్యోగుల హాజరు పట్టిక వివరాలు మొత్తం ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నాడు. ఇక పగటీలు 2 గంటల దాకా బువ్వ బ్రేకు తీసుకుంటారట. ఇక సాయంత్రం 4 గాంగనే డ్యూటీ అయిపోతున్నదట. ఇక దీంతో ఫిర్యాదులు చెప్పుకునే తందుకొస్తున్న జనాలకు ఇబ్బందులు ఎదురైతున్నాయని ఇక ఫిర్యాదులు వచ్చుడుతోటి సిబ్బంది నిర్లక్ష్యం మీద మస్తుగా గరమైండి అనుకో రాదుర్రి. ఇక చూడుర్రి కావాలంటే అది చూసిన రానుల్లా మీరు ఎందుకు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఎప్పుడు వస్తున్నారు, మీ హాజీర్లేవి ఏంది కథ అని తీరుగా గరమైండు. ఇక ప్రతి ఫ్లోర్ను పరిశీలించి ఉద్యోగులు సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నాడు మంత్రి. ఇక సంవత్సరానికి సంబంధించిన అటెండెన్స్ లిస్టు తయారు చేయాలని ఆదేశించిండులా. ఇక గట్లనే ఉద్యోగుల హాజరు శాతము, ఉద్యోగుల పనితీరు మీద సమీక్ష నిర్వహిస్తామని కూడా మాట్లాడుకొచ్చిండు. అందరికీ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులకు చెప్పుకొచ్చిండులా. ఇక సచివాలయంలో గత వారము జూపల్లి కృష్ణారావు తనిఖీలు చేసి ఉద్యోగుల తీరు మీద గరమైన ముచ్చట ఎరకనేనాయి. ఇక మళ్ళీ ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయినా కూడా ఉద్యోగుల తీరు మారతలేదని చెప్పి ఇట్లా చెప్పుకొచ్చిండులా. మొత్తం మీద అసలు లెక్క చేస్తలేరు కదా అని మస్తుగా గరమైండు. మరి ఏపీలో అధికారులు నిద్రపోతున్నారా, ఇంకా మొహం కడుకోలేదా, లేచి లేకపోతే ఇంకా బొమ్మలు దొరకలేదా? ఓయ్ అధికారులు జగనాల్ గారు పోయి శానొద్దులయ్యింది. ఇంకా రేషన్ సంచుల మీద, అక్కడ వాహనాల మీద, వీటి మీద ఐటి మీద జగనాలు గుర్తులు ఏమిటికి పెడుతున్నారు? ఆయన చేసిన ఘనతలు బాగున్నాయి ఆయన, లేకపోతే జగనాలు ఉంటేనే బాగుండే మా కడుపు కూడా నింతుండే అని ఏమన్నా ఆశతోటున్నారా? లేకపోతే ఏంది ఆయన దిగే పాయ ఇక్కడ కూటమి సర్కారు అధికారంలోకి రానే వచ్చే ఎవరు చేయాలి? ఇప్పుడున్న ముఖ్యమంత్రి వేయాలి. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాకుండా ఆయన ఇస్తుండా, లేకపోతే ఆయన చేస్తుండా? ఆయన తెట్టేస్తారా మీరు? ఇంత నిద్రమబ్బులు ఉన్నారు అధికారులు అంటే. అగో అందుకనే ఏపీగా మన్నడదాకా గట్లున్నది. ఇక ఈ కాంచెలు అవుతుంది ఆగురి తాత ఉరుకులాడకురి. ముందుగా అయితే మీరు మేల్కొని ఆ గుర్తులు మార్చురి. ఆగో రాష్ట్రంలో గాలిపంక పార్టీ సర్కార్ ఎన్నడో వాయే కూటమి సర్కార్ రానే వచ్చే. అయినా కూడా అధికారుల తీరులైతే మార్పోస్తలేదులా. మరి జగనాలకు పనిచేసేటోళ్ళు అయితే ఆడనే ఉండి ఊడిగం చేసుకోవాలి కానీ గీదేం లెక్క పాడైంది. రేషన్ సరుకులు పంపిణీ చేసే బండి మీద కూడా ఇక జగ్గులు పోటువోలు పెట్టుకొని అట్నే ఉన్నారు. వీటిని తీసేసిన పాపన పోతలేరు. సర్కారు ఎంతగానో చెప్పినా కూడా అధికారులు అయితే పట్టనట్టే ఉన్నారు. నిద్ర మొత్తం ఈడతలేనట్టే ఉన్నది కదా. ఇక విజయనగరం జిల్లా జామి మండలం చింతాడ ఊర్లో జగన్ పోటువోలు ఉన్న బండితోటి ఇంటింటికి రేషన్ బియ్యం వంచుతాండ్రు. ఇక అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా పట్టించుకున్న పాప అనబోతలేకపాయే. ఈ జగ్గులు ఫోటోలు తీసేపిచ్చి రేషన్ పంపిణీ చేయాలని చెప్పి ఊరోళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయినా పట్టించుకుంటలేరులా. కావాలంటే చూడుండ్రి. అది చూసినారులా. ఇదేం రాజకీయం పాడైందుల్లో? జగ్గులు నువ్వే గిట్లా చెప్తున్నావా? ఎట్లా నా పోటువలే ఉండాలా? నా పోటువలు లేకపోతే ఎట్లా అని నీ సక్కదనం పాడైపోను. ఇక ఇంకోరోకు శ్రీకాకుళం జిల్లాలో కూడా మొన్న గిదే ముచ్చటాయే. ఇక రేషన్ సరుకులు వంచే బండి మీద జగనాలు ఫోటోలు ఉండుతోటి పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు మస్తు గరమాయే. మాత్రం నేను మార్చాలా? నో మోర్ ఆర్గ్యుమెంట్ మేడం. మళ్ళీ రిప్లై అవ్వద్దు. ఉన్నారా ఒకసారి ఇక్కడ ఆప్షన్ ఎక్కలేదు. ముగ్గురు డీలర్, విఆర్ఓ ప్లస్ ఈయన, ఈ ముగ్గురు మీద మెమో పెట్టండి. ఇమీడియట్లీ మెమో పెట్టండి. ఎల్లన్పేట ఊర్లో పింఛన్ పంపిణీకి పోయిన ఎమ్మెల్యే అదే సమయంలో జగన్ ఫోటోతో ఉన్న రేషన్ సరుకుల బండి అటు దిక్కచ్చుడు చూసి ఇది ఎట్లనే ఉంటదా అని మస్తుగా గరమైండు. కారు దిగిగా బండి కాడికి పోయి దొంగల బొమ్మలతోటి రేషన్ సరుకులు ఎట్లా వంచుతారని చెప్పి మస్తుగా గరమైండు. ఇక ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ కూడా గట్లనే అయిందులా. అరే పోరగాళ్ళు యాళ్ళకు కనబడరు. ఒక్కోసారి ఏవో నేను ఈమెను ప్రేమిస్తున్నా, ఆమెను ప్రేమిస్తున్నా, ఈడ పెళ్లి చేస్తే బాగుండు, ఆడ పెళ్లి చేసుకుంటే బాగుండు అని ఉంటారు కదా. ఇక అమ్మాయి వాళ్ళు ఒప్పుకోనలో బక్క పెద్ద జంటలు. ఇక గసంటోళ్ళు అమ్మాయిని పోయి కలిస్తే అయిపోవు కదా. నుల్లా ఏం తక్కువ 50 జంటలకు పెళ్ళిళ్ళు చేసిరు అనుకో రాదు. అంబానీ దంపతులు కుటుంబం తరపుకెళ్ళి ఇక వంటలు గింటలు మంచిగానే పెట్టిరట. వాళ్ళ చుట్టాలు పిలుచుకోమన్నారట. దగ్గర 800-900 మంది దాకా చుట్టాలు వచ్చిరట. చుట్టపక్కల నడుమ అందరు 50 పెళ్ళిలో ఒకటేసారి చేసిరు అనుకో రాదురి. చేసి అయ్యో అటపోతారేమో వంటలు కూడా ఉన్నాయి, కమ్మగా తినాలి,
పోవాలని చెప్పిరట. ఈ పోరగాళ్ళు వాళ్ళకి కనబడరు, ఎటు పోతారో ఏమో. గిసోటి అప్పుడు ఫోన్ చేస్తా కాదా నేనా అంబానీ కలిపిద్దును కదా, హాయిగా లగ్గం అయిపోవు. ఒకటే జాగల ఒకటే ముహూర్తానికి ఒకటే పెళ్లి పంది ఇట్లా ఒకటేసారి 50 మంది పెళ్లి చేసుకోంగ ఎవరన్నా చూసిన రానుల్లా. 50 జంటలు ఒకటేసారి లగ్గం చేసుకున్నాయి అనుకో రాదుర్రి. 50 జంటలు ఒకటే పెళ్లి పంది ఇట్లా ఎట్లా చేసుకుంటారు ఏంది కథ అని అనుకుంటున్నారా? మరి గట్లుంటది. అంబానీ ఏది చేసినా ఎట్లుంటదో ఎరికనే కదా. అంబానీ కుటుంబము మల్లోత్యాపాల దాతృత్వాన్ని చాటుకున్నదనుకో రాదుర్రి. సామూహిక వివాహ కార్యక్రమం పెట్టి ఇక 50 మంది పేద జంటలను ఒక్కటి చేసింది. తానేలున్న రిలయన్స్ కార్పొరేట్ పార్కుల ముఖేష్ నీతా అంబానీలు లగ్గాలు చేపించిర్రు గిట్లా. ముఖేష్ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ, కోడలు శ్లోకా మొహత, ఇక బిడ్డ ఈషా, అల్లుడు ఆనంద్ కూడా గీ లగ్గాల హాజరైనరులా. ఇక పెళ్లి కొడుకుల కుటుంబాలకు చెందిన 800 మంది కూడా గీ లగ్గాలకు వచ్చిండ్రు. ఇక లగ్గమైనాకటే ఎట్లుంటది ఊర్లలో గాని ఎక్కడన్నా గాని విందు మంచిగా ఉంటది కదా. ఇక గట్లనే వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా బువ్వ పెట్టి మొత్తానికైతే లగ్గాలు జరిపించి గిట్లా ఏర్పాటు చేసిండు. ఇక చూడుండ్రులా ఎంత గమ్మత్తైనాయో. क्या कह सकते, इतनी खुशी हो रही है कि कभी सपने में भी नहीं देखा कि इतने बड़े आदमी के साथ हम उधर रहेंगे, हमको आशीर्वाद मिलेगा उनका, ऐसा कभी सोचा ही नहीं था, सपना भी नहीं देखा था ऐसा. అది చూసినారులా. ఇక ఇంట లగ్గమంటే ఎట్లుంటది. ఇక మల్లోత్యాప అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలుపెట్టి ఇక ఈ తీరుగా చేసిండనుకో రాదుర్రి. ఇక మొత్తానికైతే మస్తు సంబరపడ్డారు గాళ్ళు కూడా. పారిశుద్ధ్యం ఏమో కానీ తెలంగాణలో మా పజ్జన్న అయితే పాములతో మాట్లాడే కాడికి వచ్చిండులా. మొత్తం మీద పారిశుద్ధ్యం బాగలేక పాము పిల్లలు అవి ఇవి వస్తున్నాయని వాళ్ళు డబ్బల పామును పట్టుకొని తీసుకొచ్చిర్రు. ఇక దాని బొమ్మే చూపించుకుంటే దాంతో మాట్లాడుతున్నాడు. అంటే ఎంత గమ్మతుంటుంది చూడు. ఎవరు మన పద్మారావు అన్న చూస్తావా ఎట్లునో నిన్ను నువ్వు చూసుకుంటావా అని చెప్పి దానికి ఫోన్లో చూపిస్తుండు. ఇక అదేమో అన్నట్టు తలకాయ ఊపుతా ఉంది. అది తలకాయ ఊపిన కొద్ది దీని వెనకకు పోతా ఉండు. మరి ముందరికి పోయి డబ్బులు ఉన్నది ఆయన ఎందుకు భయపడుతున్నావు అన్న. బాగానే మాట్లాడినావు, ముచ్చట అయితే మంచిగా పెట్టిండు పాము పిల్లతోటి. ఈ పాముల భాష కూడా వస్తుండొచ్చు నా పజ్జనకు. మొత్తం మీద ఇక పారిశుద్ధ్యం అయితే గిట్లున్నదే. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాం కానీ ఇక ప్రతిపక్షం కదా వాళ్ళు చెప్పాలి కదా ముచ్చట. ఇక వాళ్ళ ముచ్చట వాళ్ళు చెప్తురు. ఎందుకంటే మరి అసలే ఓ పాము పిల్లని దొరకబట్టి డబ్బులు పెట్టి పారిశుద్ధ్యం బాగలేక పాములు వస్తున్నాయని కూడా చెప్పబట్టి అనుకో రాదు. ఇక చూడు కథ ఎట్లున్నదో అనిపిస్తుంది. దానికి ఇది అగో ఇది దూరంగా చూపిస్తేనే కొడుతున్నది కనిపిస్తుందా? అదే అమ్మా కళ్ళుంటాయా పాముకు? పాము కళ్ళుంటాయా? ఆగో చూడులో పజ్జన పాముతోటి కూడా భలే మాట్లాడుతున్నాడు కదా. దాని పోటువా దానికే చూపించి చూసినవా నువ్వు ఎట్లున్నావో నీకు కనబడుతున్నదా అని మాట్లాడిన కొద్దీ పాము కూడా డబ్బలుండి మంచిగానే ముంగలు కత్తున్నది. అది ముంగలు కచ్చిన కొద్దీ భయపడుకుంటే వెనకకు పోతున్నావా అది ఏమంటది అన్న లోపట్నే ఉంది కదా. మూత కూడా బిరుగానే పెట్టినట్టు కొడుతున్నది చూడబోతుంటే. పాము చూస్తుందా పాము కళ్ళుంటాయా అని అడుగుతున్నాడు కదా. మొత్తం మీద ఇక కళ్ళుండందే మొత్తానికైతే ఆడదాకా వచ్చిందా అనే పజ్జన భలే మాట్లాడతావు. అనిపిస్తుంది. దానికి ఇది అగో ఇది దూరంగా చూపిస్తేనే కొడుతున్నది కనిపిస్తుందా? అదే అమ్మా కళ్ళుంటాయా పాముకు? పాము కళ్ళుంటాయా? ఇక చూడుండ్రులా ఇంకా అసలు ముచ్చటేంటిదంటే సికింద్రాబాద్ అడ్డగుట్టలున్న గంగపుత్ర సంఘం సమీపంలో నిర్మాణ సామాగ్రి చెత్తాచెదారం మొత్తం పేరుకపోయిందట. ఇక వచ్చిందేమో ఆనకాలమాయే. ఇక పురుగు పూసి ఏయంగా ఈ పాముల బెడతతోటి మేము మస్తుగా ఇబ్బందులు పడుతున్నామని అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా ఇక గిట్ల పోయి పజన కడ చెప్పుకున్నారట. ఇక సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గౌడును కలిసి ముచ్చట్లు మొత్తం చెప్పేటాళ్లకు ఇక మొత్తానికైతే గీ తీరుగా చేసుకుంటా పాముతోటి మాట్లాడిండు చూడుండ్రి. ఇక వచ్చిన పామును మేము పట్టుకున్న మనాలు పట్టుకపోయేసరికంటే గీ తీరుగా మాట్లాడిండు పాముతోటి. ఇక గాళ్ళు పడుతున్న ఇబ్బందులు కూడా చెప్పుకున్నారు లో. ఇక ఎమ్మటే స్పందించిన పద్మారావు గౌడు ఇక జిహెచ్ఎంసీ అధికారులతోటి మాట్లాడి 24 గంటలలో అలా ఇబ్బంది మొత్తం పరిష్కరించాలని ఇక పాములు సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పుకొచ్చిండు. జనాల ఇబ్బందులను ఎమ్మటనే పరిష్కరించాలని ఇక మొత్తానికైతే గట్టిగా మాట్లాడుకొచ్చిండు అనుకో రాదు రాళ్ళతోటి. అనిపిస్తుంది. దానికి ఇది అగో ఇది దూరంగా చూపిస్తేనే కొడుతున్నది కనిపిస్తుందా? అదే అమ్మా కళ్ళుంటాయా పాముకు? పాము కళ్ళుంటాయా? ఇక అవ్వయ్యలేమో ఏమున్నది అడగంగానే బైకులు కొనిస్తారు. అడవైన సైలెన్సర్లు పెట్టి బర్రా బుర్రా అని రోడ్డు మీద బర్ర అని కూడా పోవాలన్నా పక్కని ఇబ్బంది పెట్టాలన్నా. ఏం సైలెన్సర్లు అయ్యా మీ సైలెంటర్ మా చెవులు వలుగుతట్టున్నాయి. అయ్యంకాల బుడ్డ పొరగాలు ఉంటే భయపడతారు. మీ సైలెన్సర్లకు అదేలోని 70 బండ్ల దాకా పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. ఆ సైలెన్సర్ రోడ్ వీకి రోడ్ కింద వేసి పటా
తొక్కిచ్చి పారేసిరు అనుకో రాదు ఏమిటికి పోయి ఇక తెల్లారి ఎవరిదాలకు ఇస్తే మళ్ళీ పాత ఇనుప సమానికే ఉల్లిగడ్డ బటాన్ అని వేసుకోవాలి అందుకు తప్ప దేనికి మనకి రావా సైలెన్సర్లు మీ సైలెన్సర్లు పాడైపోయి ఏం లొల్లి అది హింస పెడుతున్నారు అనుకో రాదు ఆ లొల్లితోటి అందుకే పోలీసు వాళ్ళు పట్టుకొని ఇట్లా చేసిరు చూడు పట్ట తొక్కిచ్చి రేడు కాడికి చేతుల బండి ఉండి బండ్లు ఇంత పెట్రోల్ ఉంటే చాలు ఇక మస్తుగా సప్పుడు వేసుకుంటే రోడ్ల మీద ఎట్లా తిరుగుతారు చెప్పుర్రి కొంతమంది పోకిరిగాళ్ళు ఇక గాల కోసమే గియార్త సంగారెడ్డిలా సౌండ్ పొల్యూషన్ కి కారణమైతున్న ఆకతాయిల మీద పోలీసోళ్ళు కొరడా జూలించిండ్రని చెప్పాలనుల్లా ఇక పెద్ద పెద్ద సప్పులతోటి రోడ్డు మీద జనాలను ఇబ్బంది పెడుతున్నా 70 బైకులను సీజ్ చేసిండ్రు ఇక సీజ్ చేసిన వాళ్ళు ఊకేనే ఉన్నారా అంటే కాదుల్లో ఇక బండ్ల సైలెన్సర్లను తీసి ఇక కలెక్టరేట్ ముంగల రోడ్ రోలర్ తోటి దొక్కించిర్రు చూడుర్రి కావాలంటే అది చూసిండ్రు కదనుల్లా ఇక బండ్లు పట్టుకొని తిప్పుండ్రి రయ్యాం బుయ్యాం అబ్బా సప్పుడు పాడైపోను చెవులల్లో ఇల్లు కట్టుకున్నట్టు ఏం సప్పుడు చేస్తారుల్లా బండ్లను పట్టుకొని ఇక చెప్ప వశం కాదు చెప్పినా పట్టించుకున్న పాపన పోరు ఇక ఇట్లయితే కాదని చెప్పి పోలీసు వాళ్ళు గిట్ల ఆలోచన చేసిండ్రు ఇక 70 బండ్లను పట్టుకొని వీటికున్న సైలెన్సర్లను తీసి గిట్ల మొత్తానికైతే రోడ్డు మీద వండబెట్టి రోడ్లతోటి దొక్కిచ్చిండ్రు ఇక మళ్ళీ త్యాప ఇంకోళ్ళన గిట్లనే చేసిండ్రు అనుకో మళ్ళీ గాల బండ్లు కూడా సీజ్ చేసి గిట్లనే పట్టుకపోతామని మొత్తానికైతే చెప్పుకొచ్చిండ్రులా ఈ సైలెన్సర్లు మాడిఫై చేసి విపరీతమైన శబ్ద కాలుష్యం చేసేలా చేస్తున్నారు ఇది ఒక న్యూసెన్స్ చేయడం జరుగుతుంది ఇలాంటి ఆకతాయిల వెహికల్స్ అన్నిటి కూడా మనం చెక్ చేసి ఫైన్ వేసి వాళ్ళ దగ్గర ఉన్న ఈ సైలెన్సర్ని కూడా డిస్మాంటిల్ చేయడం జరిగింది అంటే మళ్ళీ ఈసారి చేస్తే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇది ఎవరైతే ఫిక్స్ చేస్తారో మెకానికల్ని ఎక్కడైతే షాప్స్ అమ్ముతారో వాళ్ళని కూడా పిలిచి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇంకా ఇప్పటికన్నా మారితే మంచిగా ఉంటది లేకపోతే ఇంటరానుల్లా ఎట్లా సప్పుడు చేస్తారు ఇక వానకాలం దినమా పోరగాలు జలపాతాలు ఏడున్నాయి అనుకుంటా జల అని ఉరుకుతారు అనుకో రాదురి సెల్ ఫోన్లు పట్టుకొని నాయన ఇక గీడ బొగత జలపాతం చూడాలి ఇక నెత్తార పోసుకున్న కనపిల్లోలే కసకస అని దుంకుతుంది అనుకో రాదురి నీళ్ళు అంత ఎత్తు నుంచి పడుతుంటే పోరగాలు ఫోటోలు దిగుకుంటే ఓ నాయనో ప్రకృతి ఆనందం మామూలుగా లేదు ఇక నీళ్ళల్లో దుంకుడు ఫోటోలు తీసుకున్నాడు వీడియోలు తీసుకున్నాడు అదేదో ఉండే కదా ఇన్స్టాగ్రామ్ రీళ్ళు రిప్పలు ఇక ఆగమాగం అన్నట్టు ఇక వాళ్ళు మళ్ళీ మీదికి వెళ్ళి పోస్టులు పెట్టుడు కానీ పోయిన కాడ పైలో ఉండు అయ్యా అడగోలు ఇక ఫోటోల పోజు కోసం అని దిగి ఏమైనా జారి పడ్డారనుకో నడువులు ఇరిగితే పానాలు పోతాయి వెనకసిరి పైలం పర్యాటకానికి పోతే చూసి ఉన్నామా వచ్చినామా ఎంజాయ్ చేసినామా అన్నట్టు ఉండాలి కానీ వెనకసిరి ఏదైనా కుంపటి తెచ్చుకున్నామా మీద వేసుకున్నామా అన్నట్టు ఉండొద్దు పైలంగా చూసి నిమ్మలంగా రారి ఆగో చూస్తాందుకు కూడా ఎంత ముద్దుగున్నదుల్లా గిసొంటి జాగలల్లో పోతే మనసు మంచిగా నిమ్మలంగా అనిపిస్తుంది గిది ఎక్కడంటారా ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ శివార్ల బొగతా జలపాతం ఉన్నదుల్లా అక్కడ సందడి నెలకొన్నదనుకో రాదుర్రి తెలంగాణ ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతాల కాడ భారీగా ఆనలు పడ్డాయి కదా ఇక భారీగా ఆనలు పడుడుతోటి కొండ కోనల నుంచెల్లి నీళ్లు జాలు వారుతున్నాయి వాగులు వంకల నుంచెల్లి నీళ్ళిట్ల అచ్చుడుతోటి బొగతా జలపాతం జలకలను సంతరించుకున్నది ఇక ఎక్కడెక్కడి కంచెల్లో గీ ప్రకృతిని చూసేతందుకు గీ ప్రకృతి అందాలను చూసేతందుకు జనాలు సందడి చేసిరనుకో రాదురి అక్కడికి వచ్చి ఇక భారీగా పడ్డ వానకు 50 అడుగుల ఎత్తు కాంచెల్లి జలపాతం పరవలు దొక్కుతున్నది అక్కడ కనబడుతున్న జలకలను చూసేతందుకు ఎక్కడెక్కడికేంచో జనాలు బారులు తీరుతున్నారు అనుకో రాదుర్రి అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఏ ప్రమాదం జరగకుండా ఏం కాకుండా నీళ్ళల్లో కొట్టుకపోకుండా అధికారులు భద్రతలు ఏర్పాటు చేసిండ్రు ఇక ఎక్కడి దాకా అయితే పోవాలనో అక్కడి దాకానే పోవాలని చెప్పి ఏర్పాట్లు చేసిర్రు అధికారులు గా పరిధి దాటి ముందుకు పోకుండా ఇనుప కంచెను కూడా ఏర్పాటు చేసిర్రు కావాలంటే చూడుండ్రులా ఇక పిరిగబోయేద్దాం పాండ్రి బొగతా జలపాతం కాడికి అది చూసిండ్రు కదా ఎంత ముద్దుగున్నదో 50 అడుగుల ఎత్తు నుంచెల్లి నీరు ఎట్లా జాలు వారుతున్నదో చూసిండ్రు కదా ఇక మంచిగా ఏ సప్పులు లేకుండా నీళ్ళ సప్పుడు ఒకటి నిమ్మలంగా ఉన్నది చెట్ల నడుమల కొండ కోడల నడుమల ఎంత ముద్దుగున్నదో చూడుండ్రి ఇక గిసుంటి స్థలాలను చూస్తే మనసంతా నిమ్మలం అనిపిస్తుంది అరే బాగానే వచ్చినాయి కదా మరి వచ్చినట్టు మరి ఇంత ఏమన్నా లక్స్ సబ్బో ఇంత సెంటో షాంపూనో తీసుకొని రాపోయినారు ఎందుకనంటే నెత్తి కూడా బాగానే ఉంటుంది కదా మీకు ఇక చూడురు జనం ఉంటురు జనం తిరుగుతున్నారని కూడా ఏం భయపడకుండా 2 ఎలుగుబంట్లు ఎట్టొచ్చినాయి అనుకుంటున్నావు వచ్చి మంచిగా తానాలు చేస్తున్నాయి ఓదాని మీద కోటి నీళ్లు గుప్పుకుంటున్నాయి అయితే చూసుకుంటా వీడియో తీసుకుంటా జనాలు అయితే మస్తు మురుస్తున్నారు ఎందుకంటే దోస్తులు ఆ జంటలా తెలుస్తలేదు ఆ 2 కానీ మంచిగా తమాష గీత కొడుతున్నాయి అనుకో రాదు నీళ్ళకి దిగి మరి గిసోటి ప్రకృతి అందాలు కనబడప్పుడు ఎవరికైనా మా సంబరం అనిపిస్తుంది కదా ఇక వీడియోల మీద వీడియోలు తీస్తారు మరి వాళ్ళు వీడియోలు గంతగానం తీస్తున్నప్పుడు మీరు గింతనన్నా చూడాలి కదా మీరెందుకు చూడొద్దని నేను పట్టుకొస్తాను మీరంతా నా దోస్తులే మరి వాళ్ళు ఎలుగుబంటి దోస్తులు ఎట్లా చేస్తున్నాయో మనం చూసేద్దాం రాయి దోస్తులు మీరే ఆడతారా జలకాలు మేము కూడా ఆడతాం మాకు కూడా బాగానే ఆటలు ఆడుకోవాలని ఉంటాయి కానీ మీరు మమ్మల్ని చూసి భయపడిపోతారు కదా అందుకే ఇన్నొద్దులు మీకు మస్తు దూరంగా ఉన్నామని అనుకున్నాయి కావచ్చు గీ ఎలుగుబంట్లు ఇక చూడండి ఎట్లా జలకాలు ఆడుతున్నాయో సముద్ర తీరంలా శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో గీ తీరుగా ఎలుగుబంట్లు జలకాలు ఆడినయ్యుల్లా ఇక ఊర్లలో బీవచ్చం సృష్టించే బల్లుకాలు సముద్ర తీరంలో వేసిన సందడి చూసి సిక్కోలు వాసులైతే మస్తు సంబరపడ్డారు ఎంజాయ్ కూడా బాగానే చేసిండ్రు ఇక ఇట్లా
ఎలుగుబంట్లు జలకాలు ఆడుడు చూసి గవన్నీ కూడా ఫోన్లలో వీడియో తీసిండ్రుల సిక్కోలోళ్ళు. ఇక వీటిని చూసుకుంటా మస్తు సంబరపడ్డారు. అబ్బా ఎండాకాలం బాయే ఇన్నొద్దులు పెయి మొత్తం చిట ఉడకపోతతోటి ఏం మంచిగా లేదనుకున్నాయి కావచ్చు. ఇక ఆనకాలం వచ్చింది కదా, ఇక మంచిగానే వాగులు కూడా పొంగి పొర్లుతున్నాయి. మేము కూడా వచ్చి జలకాలు ఆడతాం తానాలు చేస్తామని అనుకున్నాయేమో. మంచిగా ఇట్లొచ్చి తానాలు చేసుకుంటా అవి సంబరపడ్డాయి, మందిని కూడా సంబర పెట్టినాయి. ఇక గివ్వనటి వాటి ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.